హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మన గేమ్లో అయితే ఫుట్బాల్ రాయల్ అని జెర్సీస్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో 10 నెంబర్ ఉన్నవి 4 జెర్సీలు, 7 అండ్ 8 2 జెర్సీలు, అదే బ్యానర్లు అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో అయితే స్పిన్నింగ్ వీడియో అయితే కాదు, నేను ఆల్రెడీ స్పిన్నింగ్ వీడియో అయితే చేశాను అనమాట. సో నేను మీకు కార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఇందులో మనకైతే 12 జెర్సీలు అయితే పెట్టాడనమాట. సో 12 జెర్సీలు వచ్చేసి సో ఇది కూడా టాప్ జెర్సీ అనమాట. సో ఇది కూడా టాప్ అండ్ కొన్ని జెర్సీలు అయితే తీసుకురాలేదు. సో ఇవైతే తీసుకొచ్చాడు అనమాట. సో ఈ షార్ట్లు కూడా అలాగే ఉంటాయి. సో మన దగ్గర ఆల్రెడీ ఈ రెడ్, ఈ 10 నెంబరు, ఈ గ్రీను అండ్ ఈ బ్లూ ఈ రెడ్, సో ఇవైతే మనం తీసాం అనమాట. సో ఈ షూస్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ ఈవెంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 5 స్పిన్స్ వచ్చేసి 67 డైమండ్స్ అనమాట. సో కరెక్ట్గా ఎవ్రీ 10 స్పిన్స్కి ఒక జెర్సీ కానీ, ఒక షార్ట్ కానీ, లేకపోతే షూ కానీ తగులుద్ది అనమాట. సో ఎవ్రీ 10 స్పిన్స్కి ఒకవేళ ఇక్కడైతే చూడండి, నో రిపీటెడ్ గ్రాండ్ ప్రైజ్ విత్ ఇన్ 15 స్పిన్స్ అనేది పెట్టాడు. కాకపోతే మనకి ఇక్కడైతే 10 స్పిన్స్ అనేది ఉంది. సో ఇదైతే గ్లిచ్ అయ్యి ఉండొచ్చు. అదృష్టం కొద్దీ మనకైతే 10 స్పిన్స్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 50 స్పిన్స్ అయితే పెట్టాడు. సో మీరైతే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎవరైతే జెర్సీ కోసం వెయిట్ చేసి ఉంటారు కదా, ఎవరైతే మన కలెక్షన్లో జెర్సీ ఉండాలనుకునే వాళ్ళు, లేకపోతే జెర్సీ తీయాలనుకునే వాళ్ళు, లేకపోతే కలెక్షన్ పెంచుకుందాం అనుకునే వాళ్ళు, సో ఇదైతే మనకి ఛాన్స్ అనమాట. లాస్ట్ ఛాన్స్, లేకపోతే ఇంకోసారి అలా తెస్తాడో తేడో తెలియదు. సో లాస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాను నేనైతే. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇవన్నీ రావడానికి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక్కో జెర్సీ 10 స్పిన్స్కి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ 12 జెర్సీలు అయితే ఉన్నాయి. సో 2 4 8 11 జెర్సీలు ఉన్నాయి. అంటే 110 స్పిన్స్ వేయాలన్నమాట. సో అంతే కదా, ఒక్కొక్క జెర్సీ 10 స్పిన్స్. సో 11 జెర్సీలు అంటే 110 స్పిన్స్ అనమాట. ఈ 110 స్పిన్స్లో మనకి అయితే జెర్సీ అయినా రావచ్చు, లేకపోతే షార్ట్ అయినా రావచ్చు, లేకపోతే షూ అయినా రావచ్చు, చెప్పలేము. సో ఏదో ఒకటి ఖచ్చితంగా తగులుద్ది. కానీ వచ్చిన జెర్సీ అయితే మళ్ళీ రాదు, మనకు కొత్త అయితే వస్తాయి అనమాట. ఈ రిమైనింగ్ ఐటమ్స్ అనమాట వస్తాయి అనమాట. సో ఈ ఈవెంట్ అయితే మనం ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇదంతా పెద్ద స్కామ్ అనమాట. సో వన్స్ అపాన్ ఏ టైం ఈ జెర్సీస్ అనేది మనకి, మీకు క్యారెక్టర్ ఐడియా ఉందా? సో క్యారెక్టర్ ఇస్తాను సరే. ఏదది ఎక్కడున్నాడు? రొనాల్డో క్యారెక్టర్ అనమాట ఇది. సో క్రోనో క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మనకి ఏం చేయలేదు మనం. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మనకి జెర్సీస్ అయితే తీసుకొచ్చాడు అనమాట. సో అప్పటి నుండి ఆ ఈవెంట్, ఈ క్రోనో క్యారెక్టర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు జెర్సీస్ అయితే తీసుకొచ్చాడు. సో ఆ జెర్సీస్ అనేవి ఇప్పటి వరకు ఒక 3 టైమ్స్ అయితే రిటర్న్ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఇలాగే సాకర్ రాయల్ అని చెప్పి, అప్పట్లో సాకర్ రాయల్ వచ్చింది. సో సాకర్ రాయల్ అనేది వెబ్ ఈవెంట్ వచ్చింది. సో ఆ వెబ్ ఈవెంట్లో ఫుట్బాల్స్ అనేవి మనం గోల్ చేస్తే ఏదో ఒక జెర్సీ తగలేదనమాట. సో అలా తీసుకొచ్చాడు, బాగా డైమండ్ దెబ్బేసాడు దానికి. అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి ఫుట్బాల్ రాయల్ అనే వచ్చింది. సో అప్పుడు 10 స్పిన్స్ వచ్చేసి 200 డైమండ్స్ పెట్టాడు అనమాట. సో 200 డైమండ్స్ ఏది తగలొద్దో చెప్పలేము, తగిలితే తగలొచ్చు, లేకపోతే లేదు. సో ఆ టైప్ ఉండేదన్నమాట. అండ్ ఆ తర్వాత కూడా సేమ్ అట్టాగే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు థర్డ్ టైము మనకైతే చాలా తక్కువ డైమండ్స్ తీసుకొచ్చాడు అనమాట. 10 స్పిన్స్ అంటే 135 డైమండ్స్ అయితే పడుద్ది ఒక్కో జెర్సీ. సో నన్ను అడిగితే చాలా తక్కువే అనుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ కలెక్షన్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. అండ్ అదే టైంలో మనకి ఇదైతే తీసుకొచ్చాడు. సో ఇదైతే చూడండి, 250 టోకెన్స్ అంట. మీకు ఏమైనా వర్త్ అనిపిస్తుంది ఇది జెర్సీ? చూడండి అసలు. సో ఇదో జెర్సీ, ఇదో బండ్లు ఇవన్నీ ఎప్పుడు తీసుకురావాలి. అప్పుడు లీక్స్లో బాగా వైరల్ అయిపోయినాయి ఈ బండిల్స్. సో అవి చాలా కాలం తర్వాత ఇప్పుడైతే తీసుకొచ్చాడు.
సో మీరైతే చూడొచ్చు ఈ బండ్లు. సో దీంట్లో నెంబర్ అయితే మారుద్ది, మన పేరు కనబడుద్ది. సో ఇట్స్ ఓకే ఫైన్. ఈ బండ్లు అయితే చాలా బాగుంది. ఓకే, ఇంతవరకు ఓకే అనమాట ఈవెంట్లు. సో ఇందులో కూడా మనకి అయితే పెట్టాడు. సో ఇది కూడా రేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ జెర్సీస్ ఈ ఈవెంట్లు జరిగే టైంలో మనకు అనుకోకుండా రేపు పొద్దున్నే, అంటే ఈరోజు 8వ తారీఖు అనమాట. సో రేపు పొద్దున్నే 9, రేపు పొద్దున్నైతే మన గేమ్లోకి క్రిమినల్ బండల్స్ ఉన్న ఈవెంట్ కానీ, లేకపోతే మనకి ఓల్డ్ ఇంకోటి ఉంటుంది ఇంక్యుబేటర్ బండిల్స్. సో ఆ ఈవెంట్ కానీ, ఈ రెండిట్లో ఒక ఈవెంట్ అయితే రేపు పొద్దున్నే మన గేమ్లోకి అయితే వస్తుంది అనమాట. సో దట్ టు సపరేట్ టోకెన్స్కి అయితే కాదు, యూనివర్సల్ టోకెన్ ఎక్స్చేంజ్కే ఉంటుంది ఆ ఈవెంట్ కూడా. సో ఇదైతే పెద్ద స్కామ్ అనమాట. మనం ఇప్పటికీ ఈ జెర్సీల కోసం తిప్పేసి ఉంటాం, ఈ జెర్సీ కోసం కూడా తిప్పేసి ఉంటాం, అంటే ఈ రిమోట్ కోసం కూడా తిప్పేసి ఉంటాం. సో రేపు పొద్దున్నే బండిల్స్ వస్తే మరి దానికల్లా తెస్తాం చెప్పండి. సో అందుకే నేనేమంటానంటే మనం ఫస్ట్ లీక్స్ అయితే ఫాలో అవ్వాలి, ఏ టైంలో ఏది వస్తుందని. ఎవ్రీ వీక్ ప్రతి వీక్లో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఏ ఈవెంట్ అవుతుందని నేను ఎప్పటికప్పుడు మన వాట్సాప్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరైతే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఇలాంటి అప్డేట్లు అయితే మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనకైతే ఈ క్రిమినల్ బండిల్ ఈవెంట్ అవుతుందని అయితే తెలియదు. సో మనమైతే స్పిన్ చేస్తాం. అది క్రిమినల్ బండిల్ లేని వాళ్ళు ఆ క్రిమినల్ కోసం వెయిట్ చేసి డైమెన్షన్ సేవ్ చేసుకున్నప్పుడు తిప్పుకుంటే అది బెటర్ కదా. సో అందుకే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు జెర్సీస్ విషయం వచ్చేసరికి ఆ కరోనా ఈవెంట్ తర్వాత ఇదే లాస్ట్ టైం అనమాట అర్థం. సో తీయాలని, మన అకౌంట్లో జెర్సీ ఉండాలని అనుకునే వాళ్ళైతే సో ఇప్పుడైతే తీసుకోండి, మనకి ఇది లక్కీ ఛాన్స్ అనమాట. సో మిస్ అయితే చేయకండి. ఇదనమాట జెర్సీ యొక్క స్టోరీ. అప్పుడు వచ్చింది, 2 సార్లు రిటర్న్ వచ్చింది, ఈసారి బాగా డిస్కౌంట్ అయితే వచ్చింది, మీరైతే యూజ్ చేసుకోండి. సో ఇలాగే రేపొద్దున ఇలా అప్కమింగ్ ఈవెంట్లు అప్డేట్ల కోసం మన వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియో